మల్ల యాదవ్ గారు 1 minute అండి. ఎస్ మీరు చెప్పండి. గజ్జల కన్నా మల్లన్న గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇక్కడ తుపాకుల గూడెంలో 3,000 కోట్ల కాంట్రాక్టు సీఎం రమేష్ గారికి టెండర్ ద్వారా ఇవ్వచ్చు. అప్పుడు అన్ని నిబంధనలు అన్నిటిని చూసి ఎలిజిబుల్ అయితేనే ఇచ్చిండ్రు. మరి ఈ రోజు కూడా ఇక్కడ ఫ్యూచర్ సిటీ దీనికి కూడా ఎలిజిబుల్ అయితేనే పిలుస్తారు కదా ఏ గవర్నమెంట్ అయినా. అంటే మీరు దొరల గవర్నమెంట్ అయినప్పుడు ఒక తీరు, ఇంకోళ్ళ గవర్నమెంట్ అయినప్పుడు ఇంకొక తీరు పంచాయతీ ఉంటుందా? ఒక్కటి. రెండవది, ఇదే కంచెగచ్చిబోయి భూముల విషయంలో మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి బ్యాంకులలో కంపెనీలలో లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది కదా. దాన్ని ఏ నిబంధనలను పాటించగా తీసుకొచ్చింది. మరి లక్షల కోట్లు తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు చేసిరు. ఓకే, దాన్ని పక్కకు పెట్టండి. ఇలా లక్షల కోట్ల అయితే అప్పు తీసుకొచ్చినాం కదా. ఈ భూములను కూడా కుదబెట్టే తీసుకొచ్చారు కదా. భూములను కుదబెట్టి రకరకాలుగా అన్ని కూడా కుదబెట్టే తీసుకొచ్చారు. ఇయ్యాల కూడా కంచెగచ్చిబోయిల భూమిలో భూమిలో కూడా దానికి సంబంధించినటువంటి కంపెనీలు కానీ దానికి బీజేపీ వాళ్ళు దీనికి సపోర్ట్ చేయడం కాదు, దానికి సంబంధించిన కంపెనీలు కానీ బ్యాంకులు కానీ ముందుకొస్తాయి. ముందుకొచ్చినప్పుడు దాని నామ్స్ ప్రకారము దాని నిబంధనల ప్రకారం అవన్నీ చూసుకున్నాకనే మేము గింత ఇస్తాము, ఇగో ఇంతకు చెయ్యండి మాకు అని చెప్పి వాళ్ళు కుదవ పెట్టుకొని ఇస్తారు డబ్బు. అది ఈ కేసీఆర్కు తెలుసు, కేటీఆర్కు తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలని కంకణం కట్టుకొని మాట్లాడడం అది కూడా కరెక్ట్ కాదు కదా. అది సిస్టమ్ కాదు కదా. నువ్వు ఒక్క కంచెగచ్చిబోయిల భూమి 400 ఎకరాల కోసం పరిచయం ఎత్తున్నాము. హైదరాబాద్లో ఉన్నటువంటి 1000 ఎకరాల భూమిని మరి ఎక్కడ పెట్టావు? ఎంతమందికి దారదత్తం చేశావు? ఆనాడు చంద్రశేఖర్కు ఇవ్వలేదా 400 ఎకరాలు, 1000 ఎకరాలు రామోజీరావుకి ఇవ్వలేదా? ఇట్లా 1000 ఎకరాలను దారదత్తం చేశాడు కేసీఆర్, కేటీఆర్. అట్లాంటి హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని, నిజాం వంశస్థులకు సంబంధించిన భూమిని, దానికోసమే కదా ధరణి తెచ్చింది. ఇవన్నీ బయటకు వస్తాయి, తొందరపడవద్దు, ఇవన్నీ బయటకు వస్తాయి. కానీ ఏదైనా తొందరపడకూడదు. ఇయల్లో సీఎం రమేష్ గారి దగ్గరికి పోయాడు. సీఎం రమేష్ గారి దగ్గరికి వాస్తవమే మీరు అన్నది కూడా సత్సంబంధాలు ఉంటాయి, పోతారు వస్తారు. సత్సంబంధాలు ఉంటే ఇలా ఫోన్ చేసి మీ దగ్గరికి వస్తారంటే రమ్మన్నాడు. రమ్మన్న తర్వాత ఇవన్నీ మాట్లాడితేనే కదా ఇవాళ కిషన్ రెడ్డి దగ్గరికి పోయింది వాస్తవం కదా. ఇలా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి దగ్గరికి పోయింది వాస్తవం కదా. ఇలా కేంద్ర మంత్రుల దగ్గరికి పోయింది వాస్తవం కదా. కిషన్ రెడ్డి దగ్గరికి పోయి అనేక సార్లు మాట్లాడితే ఆయన హైకమాండ్ నోటీస్ భయపడి తీసుకుపోలేదు కదా. ఇవాళ సీఎం రమేష్ దగ్గరికి చివరిగా ప్రయోగం ఏం చేసిండ్రు, మా పార్టీని విలీనం చేస్తాము, మా మీద కేసులు లేకుండా వేయండి అని వాస్తవమైతే ఆయన వీడియోలు సిసి కెమెరాలు వీడియోలు అన్ని బయటపెడతానంటుండు కదా. నోటి మాట కాదు, నేను ఆల్రెడీ ఎక్కడ తీసుకురమ్మంటారో చెప్పండి అని చెప్తున్నాడు కదా. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు మళ్ళీ సీఎం రమేష్ గారిని మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చిన బూతులు. ఇదేం పద్ధతి? ఇవాళ ఆనాడు మరి టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇదే సీఎం రమేష్ తో కదా రాయబారం చేసింది మీరు, వాస్తవమే కదా. ఇవాళ మాట్లాడుతున్నాడు, ఇవాళ ఆంధ్రలోని మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు. ఇవాళ ఆంధ్రలో మాట్లాడితే మరి జగన్మోహన్ రెడ్డి గారితో 2012లో రాత్రి 12 గంటల నుంచి 3 గంటల్లో కేసీఆర్ చర్చలు జరిపాడు కదా. దాన్ని ఏమంటారు? అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటికి తెప్పించుకొని అలాయి బెలాయి తీసుకొని 3-4 గంటలు కూర్చోబెట్టి మాట్లాడుకొని భోజనం పెట్టి తినబెట్టి పంపించింది వాస్తవం కదా. ఇవన్నీ ఏమని అదే ఆనాడే కదా గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లను తీసుకుపోయేటప్పుడు కూడా 3,000 టీఎంసీల నీళ్లు మిగులున్నాయి అని చెప్పి కేసీఆర్ చెప్పింది వాస్తవం కదా. ఆ నీళ్లను తీసుకుపోగా చూసింది వాస్తవం కదా కేసీఆర్, కేటీఆర్. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాగా నాకు ఏదో ఒప్పందాలు జరుగుతున్నాయి, ఏదో జరుగుతుంది, ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక్కటన్నా రాజ్యం, ఈ రాజ్యంలో ఒకటిను మేము చెప్పిందే ఒక్కటైతే నేను కరెక్ట్గా చెప్పగలుగుతున్నా. ఏమనుకుంటున్నా అంటే ఆనాడు రజాకారులు, ఆనాడు నిజాం, ఈనాడు దొరలం నేను చెప్తే ఇంటర్ అనుకుంటున్నాం. ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఈయన పరిస్థితిలో లేరు. ఆయన ఎన్ని చెప్పినా అంటే నీదా రాజ్యం? 0.5 కూడా లేవు. ఇది తెలంగాణ నీదా? ఆయన అహంకారంతో మాట్లాడడం కరెక్ట్ కాదు. అది నన్ను సరి చేసుకోవాలైనా. ఇవాళ వీళ్ళందరూ 100% ఉన్నారు ఈ ప్రజలు నిర్ణయిస్తారు రేపు పొద్దుగాల భవిష్యత్తును. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అహంకారంతో. ఏంటిది ఏమన్నా నీ అయ్యా జాగిరా లేకుండా అబ్బో జాగిరా, ఇది ఎవరు జాగిరి? 100% ఉన్నవన్నా మనము.
100% ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 99% ఉన్నాం మనము. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఎవరు అనట్లేదు అన్న, ఇక్కడ ఎవరు ఆస్తి అనేది ఆయన మాటలు చూడండి. ఇవాళ కూడా ఎవరు లేరు కూడా కానీ ఇవాళ కూడా చూడండి, మీరు ఆయన మాటలు చూడండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. మల్లయ్య యాదవ్ గారు చెప్పండి. ఇప్పుడు సీఎం రమేష్ గారు కంచగచ్చిబౌలి భూములలో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనటానికి ఆధారాలతో పాటు ఒక ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వమే భూముల్ని తాకట్టు పెట్టి బ్యాంకులను అప్రోచ్ అయినప్పుడు మీడియేటర్లను పెట్టి తెచ్చుకున్న సంస్కృతి సంప్రదాయం ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా చేయలే. మీడియేటర్ కి బాజాప్తా డబ్బులు చెల్లించిన ఆధారాలు కూడా మేము బయట పెట్టినాం. దళారులు పెట్టుకొని మధ్యలో మామూలుగా భూములు తాకట్టు పెట్టినప్పుడు దళారులు పెట్టుకొని తెచ్చిన అనుభవాలు అయితే ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఆ అవసరం ఏమొచ్చింది? దళారులు పెట్టలేదన్నా మీరు ఆరోపణ ఎత్తుండి కేటీఆర్. అది దళారులు పెట్టవలసిన అవసరం ఏంటి? డైరెక్ట్ కంపెనీ వస్తుంది, తర్వాత బ్యాంక్ వస్తుంది డైరెక్ట్. దీన్ని ఎవరైతే ఒక కన్సల్టెన్సీ ఎవరైతే దీన్ని హ్యాండిల్ చేసిరో హ్యాండిల్ చేసిన వాళ్ళకి బాజాప్తా బ్యాంకులో పైసలు వాళ్ళకి కమిషన్ కింద పోయిన డీటెయిల్స్ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి డీటెయిల్స్ కూడా ప్రొడ్యూస్ చేసినాం. ఇప్పుడు దాన్ని ఇవ్వలేదు కదా, ఎందుకు పరిచయం అవడు? దాన్ని ఇవ్వలేదు కదా. ఇచ్చిస్తే డైరెక్ట్ బ్యాంక్ వాడు కంపెనీ వాడు ఇస్తాడు. వీళ్ళకెందుకు కమిషన్ ఇస్తారు? ఏదైనా భూములు అమ్ముతున్నావు, రియల్ ఎస్టేట్ దానా ఇది? ఎట్లా మాట్లాడతారు? రియల్ ఎస్టేట్ దాన్ని కాదు కదా, రియల్ ఎస్టేట్ దాన్ని కాదు. బ్యాంకులో లోన్ ఇది. ఏ కంపెనీ వాడైనా బ్యాంక్ వాడైనా ఆ భూమిని